అయినా కూడా లేవనప్పుడు అడుగుతారు 12 అన్నారు, 1 గంట అన్నారు, 2 అన్నారు, 3 అన్నారు, 4 అన్నారు, 5 అన్నారు. సరే మేడం మీరు ఎప్పుడంటే అప్పటిదాకా వెయిట్ చేస్తారు, వెయిట్ చేస్తుంటారు. అయినా కూడా పూర్తి అవ్వలేదు. మళ్ళీ ఈరోజు నిన్న ఏంటి నిన్న లేదా నిజం చెప్పమ్మా, నిన్న ఉందా లేదా? రెండు ఎందుకు చేయలేదు? తీసుకొచ్చాను సార్. వాళ్ళు నైట్ దాకా ఇవ్వాలని అంటుంటారు సార్. నిన్న ఎందుకు పోలేదు? వీళ్ళది రిక్వెస్ట్ కూడా ఇచ్చాను సార్. చేసుకున్నారు కదా. నిన్నప్పుడు ప్రొసీడింగ్ చేయడం ఒక రోజు, ప్రొసీడింగ్ ఇవ్వడమే, ప్రొసీడింగ్ చేయడానికి ఒక రోజు, సంతకం పెట్టడానికి ఒక రోజు. నిన్న ఎన్ని రిజిస్ట్రేషన్ చేయాలి? అదెక్కడైనా మేడం 10 కాలేదు. మాకన్నా ముందు ఇద్దరే పోయినారు. ఎవరు కాలేదు. మేము చూస్తున్నాం, అక్కడే చూస్తున్నాం. మేము రాజు చూపెట్టాను. మీరు లేవనట్లాగే వస్తారు. తిండి తిప్పలకి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చినాను కూడా చెప్పినాను మేడంకి. నేను కూడా పని చేసుకుని బతుకుంటాను మేడం అని చెప్పినాను. అట్లా కూడా రిక్వెస్ట్ చేసిన. ఫోన్ చేసి చెప్పు. 1 అవర్లో వచ్చి మొత్తం ప్రెగ్నెన్సీ ఎంత కంప్లీట్ చేయకపోతే నేను మళ్ళీ ఒక 2 అవర్స్లో వస్తాను. సాయంత్రానికి సస్పెండ్ చేస్తాను చెప్పి. ఏం తమాషా ఉందా? పబ్లిక్ వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళు రోజు తరబడి ఇక్కడ వెయిట్ చేయాలి. చెట్ల కింద వాడుకుంటున్నాం సార్. పబ్లిక్ మేము నవాబ్ అనుకుంటుందా లేకపోతే ఏమనుకుంటుంది? వాళ్ళు అసలు కూడా ఎక్కువ టైం చేస్తారు. 2-3 గంటలు కూడా వెళ్ళిపోతుంది. రిజిస్ట్రేషన్ అయితే లేవా? లేదు సార్. వచ్చినప్పుడు కూడా 1 డే 2 డేస్ అట్లా చేస్తారు మేడం. మా 4 ఫైల్ చూడండి సార్. 11 గంటల నుంచి 7 గంటల వరకు చేసినా సార్. అదే చూసుకోండి. రిజిస్ట్రేషన్ స్లాట్స్ కూడా ఒక 8-9 ఉన్నాయి. ఉన్న 12 ఉన్నాయి. ఎట్లా ఇప్పుడు చాలా మంది ఫార్మర్స్ ఉన్నారు. స్లాట్ బుక్ చేసుకుని ఈరోజు 9 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. నిన్న కొన్ని 12-13 స్లాట్స్ ఉంటే నిన్న కూడా పూర్తి చేయలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. ఎట్లా ఇది నాకు ఒక రిపోర్ట్ పంపించండి సార్. మీరు నియర్ బై ఉంటే ఒకసారి కూర్చొని మరి రిజిస్ట్రేషన్స్ ఎట్లా